అదిగో ఆత్మీయంగా నేను పుట్టినరోజు నాకు గుర్తుండేటట్టు దేవుడు కృపనిచ్చాడు. మీకేమన్నా కనపడుతుందా స్క్రీన్ మీద? ప్రైజ్ ది లార్డ్. అది క్లియర్గా కనపడుతుందా? ఏదో ఒక మహానుభావుడు ఫోటో కొట్టి భద్రం చేశాడు. ఏప్రిల్ 17 నాకు బాప్తిస్మం ఇచ్చి నిత్య జీవానికి వారసత్వంలోనికి నన్ను చేర్చి తన పరిచర్యను నెరవేర్చిన దైవజనులు యేసన్న గారు అక్కడ కూర్చుంది. ఆ వెనక నిలబడ్డ గడ్డవాడు ఒకడు ఉన్నాడు చూడండి, కట్టె పొల్లలాగా. దేవునికి మహిమ కలుగును. ఆ మహానుభావుడు కొన్ని చోట్ల పరిచర్య చేస్తా, నరసరావుపేటలో కూడా చేయాలి సేవ అని అక్కడ కూడా ఒక పరిచర్య ప్రారంభించి ఒక దైవజనుడిని అక్కడ ఏర్పాటు చేసి పరిచర్య జరిగిస్తూ ఉంటే అక్కడ నేను ప్రభువుని దర్శనం పొందిన తర్వాత నేను మొట్టమొదటిగా గారి మందిరం 2002లో నేను మార్చి నెల చివరిలో ప్రభువుని గుర్తుపట్టాను, తెలుసుకున్నాను. తర్వాత 2002 ఏప్రిల్ 17న మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్స్లో నేను కూడా బాప్తిస్మం తీర్మానం చేసుకొని సిద్ధపడి ఆ బాప్తిస్మ ఘట్టం ఎన్నిసార్లు చెప్పానో గుర్తులేదు నాకు, చాలాసార్లు గుర్తు చేశాను మీకు. మొత్తం మీద ఆయన చేతుల మీదుగా బాప్తిస్మం పొంది వేరయ్యగా పాత జీవితం సమాధి చేసుకొని ఆయన నోటి నుండే షాలేము రాజు అని ఒక ధన్యకరమైనటువంటి పేరు పొందుకొని ఈరోజు ప్రభువులో ఆనందంగా సాగుతున్నా. అందుకే ఈ సందర్భంగా ఇటు నాకు బాప్తిసం ఇచ్చిన మహానుభావుని గుర్తు చేసుకుంటూ, నా ప్రభువుని తలంచుకుంటూ, నా తండ్రిని తలంచుకుంటూ, నేను ఆత్మీయంగా జన్మించిన రోజుని బట్టి నేను ఆనందపడుతూ ఈ పాట